ఏ విధంగానైతే గడ్డం ప్రవక్త గారి సాంప్రదాయం పైన వదిలేస్తున్నామో, ఏ విధంగానైతే నమాజులు ప్రవక్త గారి సాంప్రదాయాలు చేస్తున్నామో, అంతకంటే ఎక్కువగా వివాహాలు కూడా ప్రవక్త గారి పద్ధతిపైనే చేయవలసి ఉంది. మన పైన ముస్లింల పైన విధిగా ఉంది. దౌర్భాగ్యం ఏమిటి అంటే, ఈ ప్రజలు ఏమనుకుంటారో, కుటుంబీకులు ఏమనుకుంటారో అనే భయం వలన మనం కోరుకున్నప్పటికీ చేయలేకపోతాం. కానీ మీరే ఆలోచించాలి, చనిపోయిన తర్వాత ఈ కుటుంబీకులు ఎవరైనా పనికొస్తారా? సమాధిలో ఈ కుటుంబీకులు ఎవరైనా పనికొస్తారా? ఈ రోజులలో ఒక కాలంలో అనుకునే వాళ్ళం, కుటుంబీకులు ఏదో చెడుదురు వాడు అవుతారు, మనకు ఏదో కష్ట సుఖాలలో పనికొస్తారో అని. ఈ రోజుల్లో అది కూడా ఉందా? ఈ రోజులలో కష్టాలలో ఉన్నట్లయితే నవ్వుకుంటారు, మీరు సుఖంగా ఉన్నట్లయితే అసూయపడతారు. వాస్తవం అని చెప్పేది. నేటి కుటుంబీకులు ఆ విధంగా తయారైపోయారు. ఒకప్పుడు ఉండే అలాంటి కాలం కూడా, కానీ నేడు ఎలా ఉన్నారు? మీరు కొంచెం బాధలు ఉన్నట్లయితే, నాకు తెలుసురా వాడు గట్లయితాడని, నాకు తెలుసురా అంటారా అన్నారా? వచ్చి ఏమైనా ఆదుకుంటాడా? మిమ్మల్ని ఏదైనా మంచి సలహా ఇస్తాడా? మంచి సలహా ఇవ్వాలనుకున్నా కానీ ఎత్తిపోటు మాటలతో ఇబ్బంది పెడతాడే తప్పించి మంచి పలుకులు పలకడు. అలాంటి కుటుంబీకులా మీరు భయపడి ప్రవక్త గారి సాంప్రదాయాన్ని వదిలేస్తున్నారు? అలాంటి కుటుంబీకులకు భయపడా మీరు కట్న కానుకలు విందు భోజనాలు పెడుతున్నారు? ఆలోచించండి. మరణించిన తర్వాత చాలా దూరమైన విషయం. కరోనాలోనే మనకు ప్రూఫ్ అయిపోయింది ఏ కుటుంబీకులు కూడా పనికి రాలేదు అని. కరోనాలోనే కాస్త మీకు కరోనా తగిలింది అనుకోండి, కుటుంబీకులు వచ్చారా ఎవరైనా? మీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా దగ్గరికి వచ్చారా ఎవరైనా? ఆలోచించండి. మీరు మరణించిన తర్వాత ఏ కుటుంబీకులు పనికి రాలేదు, మీరు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఎవరు మీకు పనికి రావట్లేదు. అలాంటి కుటుంబీకుల కోసమా మీరు భయపడి ప్రవక్త గారి సాంప్రదాయాన్ని వదిలేస్తున్నారు? ఇది ఆలోచించాల్సిన విషయం సోదరులారా.